రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఇవాళ రేపు 2 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి కురిసిన వర్షం ఇవాళ ఉదయానికి వదలకపోవడంతో భాగ్యనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రంలో శని ఆదివారాలకు గాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదివారం ఉమ్మడి ఖమ్మంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో నగరంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. వర్షాల ప్రభావంతో హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లి, లింగంపల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, నాంపల్లి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, దిల్సుఖ్ నగర్, ఫిల్మ్నగర్, హయత్ నగర్, లక్డీ కపూల్, కోఠి, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట, అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, వనస్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అక్టోబర్లోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.